ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మధు, ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నా? నాకు ఈ పెళ్ళి వద్దొదినా. నాకు సూర్య ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఈ విషయం అమ్మ అన్నయ్యకి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. ముందా ఏడవడం ఆపు ప్లీజ్ మధు, ప్లీజ్. చూడు మధు, ఎవరెన్ని చెప్పినా నీకిష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు. చూడు, నీ పెళ్లి యువరాజ్ అనుకుంటేనో పిన్ని అనుకుంటేనో జరగదు మధు. నువ్వు అనుకుంటేనే జరుగుతుంది. నువ్వు ఒప్పుకుంటేనే జరుగుతుంది. కానీ అమ్మ పట్టుపడితే ఎలా అయినా చేసి తీరుతుంది. పట్టుపట్టిందో పంతం పెట్టుకుందో తెలియదు, కానీ అమ్మ ఈ పెళ్లి ఎలా అయినా చెయ్యాలని చూస్తుందన్నయ్య. మధు, నువ్వు కంగారు పడకు. నీకు నా మీద కేదార్ మీద నమ్మకం ఉంది కదా. మరి మాకు వదిలేసి మేం చూసుకుంటాం. వాళ్ళ సంగతి ఏంటో తేల్చి ఆ తర్వాత పెళ్లి గురించి నిర్ణయం తీసుకుందాం, సరేనా? థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ వదిన. ఆ దేవుడే నా కోసం మిమ్మల్ని ఈ ఇంటికి పంపించినట్టున్నారు. నా రక్తం పంచుకొని పుట్టకపోయినా నా అన్న కంటే నన్ను బాగా చూసుకుంటున్నావు అన్నయ్య. వచ్చే జన్మంటూ ఉంటే నీ చెల్లిగా పుట్టి నీ రుణం తీర్చుకుంటా అన్నయ్య. అవసరం లేదు. ఇంకెప్పుడు ఏ సమస్య వచ్చినా ఇలా ఏడవకుండా ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకో. నాకదే చాలు. ఒక్కసారి స్మైల్ ఇవ్వు. స్మైల్. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? నిజమా? నిజమే అత్తయ్య. ఆ జగదాత్రి కావాలని సూర్య వాళ్ళకి మాధురి గతం గురించి చెప్పిందేమో అనిపిస్తుంది. అవును పెద్దమ్మా, జగదాత్రి కేదార్ వాళ్ళు మొదట్నుంచి సంబంధం చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేసినా ఉపయోగం లేదని తాంబూలాల రోజు ఎంత గొడవ సృష్టించారో గుర్తుంది కదా. ఆగండి ఆగండి ఆగండి. ఇన్నేళ్ల తర్వాత అది కూడా ఇప్పుడు అంకుల్ మీద కేసు పెట్టింది ఎవరు? జగదాత్రి 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 జగదాత్రి. అవునమ్మీ, ఆఖరికి ఆ ఇద్దరు ఇంత నీచానికి దిగజారుతారని అస్సలు అనుకోలేదు. చేసిందంతా చేసి మళ్ళీ అందరి ముందు మాధురి మీద పెద్ద ప్రేమున్నట్టు ఎన్ని నాటకాలాడారో చూసారత్తయ్య గారు. చూసుండానమ్మీ, వాళ్ళ వల్ల గాని ఈ పెళ్లి ఆగిపోవాలా? వాళ్లను ఇంట్లో లేకుండా చేయకుంటే నా పేరు వైజయంతినే కాదో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.